సత్యమైన భక్తుడు దక్క మరి శ్రీకృష్ణుని కృప ఒకప్పుడు వృందావనానికి సమీపంలోని ఒక చిన్న గ్రామంలో దక్క అనే వ్యక్తి నివసించేవాడు. అతను అక్షరాలపై నిజాయితీ మరియు అంకితభావంతో ఇంటి నుండి ఇంటికి ఉత్తరాలు అందించే పోస్టమాన్గా పనిచేసేవాడు. దక్క ముస్లిం కుటుంబంలో జన్మించినప్పటికీ అతని హృదయం శ్రీకృష్ణుని బ్రిడ్జొక్క ప్రియమైన గోపాల్ పట్ల లోతైన భక్తితో నిండి ఉంది. ప్రతిరోజూ దక్క బ్రిడ్జ్ గోపాల్ సమర్పించిన ఉత్తరం రాస్తూ తన ప్రేమ, ప్రార్థనలు మరియు తన ప్రభువును చూడాలనే కోరికను వ్యక్తం చేసేవాడు. తరువాత ఆ ఉత్తరాన్ని బ్రిడ్జ్ మందిరానికి తీసుకెళ్లి తను ఆలయంలో ప్రవేశించడానికి అనుమతి లేకపోవడంతో గేట్లో అందజేస్తాడు. అయినప్పటికీ అతను ఒక్కరోజు కూడా మిస్ చేసుకోలేదు. వర్షం లేదా సూర్యుడు తన ఉత్తరాన్ని సమర్పించడానికి మరియు కృష్ణుని ముందు నమస్కారం చేయడానికి వెళ్ళేవాడు. ఒకరోజు కన్నీళ్లు కరిగిన దక్క ప్రార్థించాడు. ఓ నా ప్రియమైన గోపాల్, నేను ఆలయంలో నిన్ను చూడడానికి అనుమతి పొందలేదు, కాని నువ్వు ఎక్కడైనా రాగలవు. దయచేసి నాకొచ్చి నీ దివ్య దర్శనంతో నన్ను ఆశీర్వదించు. నేను నిన్ను చూడనంతవరకు నేను ఏమీ తినను లేదా తాగను. రోజులు గడిచాయి. దక్క 3 రోజుల పాటు ఉపవాసం చేసి బలహీనంగా మారినా తన విశ్వాసంలో స్థిరంగా ఉన్నాడు. 4వ రాత్రి ఒక అద్భుతం జరిగింది. ఒక చిన్న బాబు వర్షపు మేఘంలా నల్లగా తన తలపై పావురపు పీటతో మరియు చేతిలో కీర్, స్వీట్ రైస్ పుడ్డింగ్ పాతితో దక్క యొక్క తలుపు ముందు కనిపించాడు. బాబు నవ్వుతూ మృదువుగా అన్నాడు, దక్క, నేను నీకు నువ్వు కోరినట్లుగా వచ్చాను. ఇప్పుడు దయచేసి తిను. దక్క కన్నీళ్లు కారుస్తూ బాబుని కాళ్లకు పడిపోయాడు. అతను గుర్తించాడు, అది శ్రీకృష్ణుడు. కృష్ణుడు దక్కకు చేతిలో ప్రేమగా కీరను తినిపించాడు. ఆ రాత్రి దక్క యొక్క హృదయం ఆనందం మరియు దివ్య ఆనందంతో నిండిపోయింది. మరుసటి ఉదయం ఆలయంలో ప్రజలు ఆందోళన చెందారు. ఒక పరికరం ఆల్టార్ నుండి మిస్ అయింది. దక్క ఈ విషయం విన్నప్పుడు అతను వెంటనే కృష్ణుడు తీసుకువచ్చిన పాతిని తీసుకువచ్చి అన్నాడు. దక్క వినమ్రంగా సమాధానమిచ్చాడు, శ్రీకృష్ణుడు నిన్న రాత్రి ఈ కీరపాతితో వచ్చాడు. ఆలయం పూజారులు దక్క యొక్క భక్తి మహిమను గ్రహించారు. నువ్వు నిజంగా ఆశీర్వదించబడినవాడివి, వారు అన్నారు. కానీ మా నియమాల ప్రకారం మేము నిన్ను ఆలయంలోకి అనుమతించలేము. అయితే నువ్వు బయట సేవ చేయవచ్చు, మెట్లను శుభ్రపరచడం లేదా చుట్టుపక్కల సహాయం చేయడం. దక్క చేతులు జోడించి నవ్వాడు. బ్రిజిగోపాల్ ఆలయంలోని ధూళిని కడితే నాకు గొప్ప ఆశీర్వాదం. ఆ రోజు నుంచి దక్క ఆనందంగా సేవ చేశాడు. ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరచడం, మొక్కలకు నీళ్లు పోయడం. సంవత్సరాలు గడిచాయి. దక్క మరియు అతని భార్య పిల్లలేనివారు మరియు అతని సమాజంలోని చాలామంది అతని కృష్ణుని పట్ల భక్తిని నమ్మారు. కృష్ణుని కృపతో ఆలయం ప్రజలాలు పోయింది. అతనికి ఒక కుమారుడు ఆశీర్వదించబడాడు. అతను చాలా ప్రేమించాడు. ఆ బాబు 8 సంవత్సరాల వయస్సులో పెరిగాడు. ప్రకాశవంతమైన, నిర్దోషమైన మరియు ఆనందంతో నిండిన. కానీ ఒకరోజు దురదృష్టం వచ్చింది. ఆ బాబు నదీ తీరంలో ఆడుతూ పాము కాటు తిన్నాడు. అతని భార్య ఏడుస్తూ దక్కకు పరిగెత్తింది. దక్క కళ్ళు మూసుకుని కృష్ణునికి లోతుగా ప్రార్థించాడు. ఏ డాక్టర్ను పిలవకుండా అతను తన కుమారుడి వద్దకు పరిగెత్తాడు. అతని భార్య ఏడుస్తూ దక్కకు పరిగెత్తింది. అతని కుమారుడి మరణించాడు. దుఃఖం మరియు కోపంతో అరుస్తూ, నీ కృష్ణుడు నా బిడ్డను తీసుకున్నాడు. మన కుమారుడు తిరిగి జీవించకపోతే నేను నిన్ను మరియు నీ ప్రభువును శాపిస్తాను. ఆమె బిడ్డ యొక్క శరీరాన్ని ఆలయ మెటలకు తీసుకెళ్లి ఏడుస్తూ మరియు ప్రార్థిస్తూ దక్క నేలకు పడిపోయాడు. ఏడుస్తూ, ఓ బ్రిడ్జ్ గోపాల్, నువ్వు నాకు ఇచ్చావు, ఇప్పుడు నువ్వు తిరిగి తీసుకున్నావు. దయచేసి నా ప్రభువ మళ్లీ నీ కృపను చూపించు. తన కుమారుడి నిర్జీవ శరీరంపై పడినప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఆ బాబు నెమ్మదిగా కళ్ళు తెరిచి కూర్చున్నాడు. ఆ ఆశ్చర్యపోయిన తల్లి అడిగింది, నా బిడ్డ, ఏమైంది? నువ్వు ఎవరినో మాట్లాడుతున్నావు? ఆ బాబు ఆశ్చర్యంగా సమాధానమిచ్చాడు, తల్లి, ఒక అందమైన నీలబాబు పావురపు పీటుతో నా వద్దకు వచ్చాడు. అతను నాతోడుగా ఆడుతున్నాడు మరియు నీ తల్లిదండ్రులకు తిరిగి వెళ్ళి అన్నాడు. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు?
ఆ క్షణంలో డక్క చేతులు జోడించి కన్నీళ్ల మధ్యలో కుల్లాడు. అది నా బ్రిడ్జు గోపాల్, నా కృష్ణ, నా శాశ్వత స్నేహితుడు. ఆ రోజు నుండి డక్క యొక్క విశ్వాసం మరింత బలంగా మారింది. అతని భక్తి అంతగా శుద్ధిగా ఉండటంతో శ్రీకృష్ణుడు కూడా అతని ప్రేమను నిరాకరించలేకపోయాడు. దేవుడు మరియు భక్తుడి మధ్య ఉన్న బంధం నిజమైన భక్తి యొక్క చిహ్నంగా మారింది. మతం, నియమాలు, జీవితం మరియు మరణం మించి ప్రేమ, నైతికం, ప్రేమ మరియు భక్తి శుద్ధంగా ఉన్నప్పుడు ప్రభువు స్వయంగా తన భక్తుడి వద్దకు పరుగు తెంచాడు. నిజమైన భక్తికి జాతి, మతం లేదా కులం యొక్క సరిహద్దులు ఉండవు. కేవలం దేవుని పట్ల ప్రేమతో నిండిన హృదయం మాత్రమే.